Praise the Lord, dear brothers and sisters. We welcome you all for today's church fasting prayer time. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడిక కొరకు. It's a blessed time to have the time of fasting so that we can control not only our appetite and also we can bind the powers of Satan. ఎంతో అద్భుతకరమైనటువంటి సమయము ఈ విధంగా కలిగి ఉండడము ఉపవాస ప్రార్థనలో కేవలము మన యొక్క ఆకలి దప్పులను మాత్రమే బంధించడం కాకుండా సాతాను యొక్క శక్తులను కూడా బంధించేదిగా ఉంటున్నది. Before entering into the time of prayer, before that we are going to have the time of confession, confessing our own mistakes, where we have gone astray from the sight of the Lord. We confess and set right the things before the Lord. Then we can have the time of prayer. మనకు ప్రార్థనలోనికి ప్రవేశించక మునుపు ఒప్పుకోలు ప్రార్థన సమయం మనకు ఇప్పుడు ఉంటుంది. ఈ యొక్క సమయంలో మన యొక్క సొంత తప్పిదములు ఎక్కడైతే మనం తప్పిపోయింటున్నామో దేవుని దృష్టిలో వాటిని మనము తలంచుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని సమయమై ఉంటున్నది. Let us read together Epistle of Paul to Galatians chapter 2. గలతీయులకు రాసినటువంటి అపొస్తలుడైన పౌలు రాసినటువంటి గలతీ పత్రిక 2వ అధ్యాయము మనము చదువుకుందాం. Verse 20. Let us all read together, please. అందరము కలిసి 20వ వచనము చదువుకుందామండి. I am crucified with Christ. క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారి అందలి విశ్వాసం వలన జీవించున్నాను. Let us look unto the Lord for his grace. కృప కొరకై ప్రభు వైపు ప్రార్థనలు మనం చూద్దాం. ప్రేమల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. అక్టోబర్ మాసం కొరకై మాకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క ప్రార్థన సహవాసమును బట్టి, ఉపవాస ప్రార్థనను బట్టి, సమయమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ నెలంతటిలో కూడా మీరు తోడుగా నడిపించారు. మా యొక్క జీవన ప్రయాణంలో వివిధ రకాలైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మాకు తెలియని ఏదో ఒక విధమైన లేక తెలిసి ఏదో ఒక విధమైన పాపము లేక మరక మా యొక్క ఆత్మకు అంటుకుంటున్న సందర్భంలో గ్రహించి గమనించి యేసు రక్తంలో వాటిని కడుక్కొనడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క ప్రార్థనా సమయమును బట్టి వందనములు, శరీరాగలిగిన ప్రియులను బట్టి వందనములు, అలాగే పాటల ద్వారా తను మేము మహింపరచుటకు ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో శ్రేష్టమైన దివ్యమైన దేవుని వాక్యము మాకు అనుగ్రహించుంటున్నారు. చదవబడిన భాగము మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఉరికొల్పి సరిచేసి వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి మీ రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి యోగ్యమైన పాత్రలుగా మీరు కోరుకున్న విధముగా మేము జీవించుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, వాక్యము 2 అంచుల గల ఖడ్గము, అది బోధించే మాకు, వింటున్న మాకు, మరి అది ఎంతగానో హృదయముల్లో అంతరంగంలో దూరి పనిచేస్తుంది. అటువంటి వాక్యమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. బోధించటలో, తర్జుమా చేయటలో నిష్ప్రయోజకమైన మీ దాసులమైన మమ్మల్ని కరుణించి మీ సిలువ చాటం మరుగుపరిచి ఈ సమయం కొరకై బలపరిచి వాడుకోరమని ప్రార్థిస్తూ మహిమాగ్రత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. In this verse, Paul says,
I am crucified with Christ. ఇక్కడ ఈ వచనములో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినానని. So in our life, many times works. So Paul recognized that I must be crucified. మనకు జీవితంలో కూడా అనేక సందర్భాల్లో నేను అనేది ఎప్పుడు బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి పౌలు ఆ యొక్క నేను అనే దాన్ని సిలువ వేయబడాలని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. In the epistle to Rome, when he wrote that epistle, many times he used the word I. రోమీలకు రాసినటువంటి పత్రికలో అనేక సందర్భముల్లో నేను అనే దాన్ని చాలా మార్లు ఆయన చెప్పి ఉంటున్నాడు, రాసి ఉంటున్నాడు. In Romans chapter 11 verse 13, he says that, for I speak to you Gentiles, inasmuch as I am the apostle of the Gentiles, I magnify mine office. 13వ వచనము, రోమా 11:13వ వచనము, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను గనుక ఏ విధమైనను నా రక్త సంబంధులు రోషము పుట్టించి వారిలో కొందరైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచున్నాను. I am the apostle, he says. ఇక్కడ అంటున్నాడు, నేను అపోస్తలుడైన నేను. So before saying that word confidently, I am the apostle, I may provoke to my emulation them which are my flesh, and might save some of them. Before getting all this into these areas, he understood that I must be crucified. మరి నేను అపోస్తలైన నేను అని ధైర్యముగా చెప్పడానికి మునుపు అపోస్తలైన పౌలు తను ఏ విధంగా తన యొక్క రక్త సంబంధులలో రోషం పుట్టించడానికి తాను అపోస్తలునై ఉంటున్నానని, దానికి మునుపే తన యొక్క స్వయాన్ని నేను అనే దాన్ని సిలువ వేసి ఉంటున్నాడు. That is the spiritual understanding and discernment, recognizing that where I have to be in control, where I must be crucified. కాబట్టి ఇది ఆత్మీయమైనటువంటి సరి చేయడము, ఎక్కడ నేను మరి సరి చేసుకోవాలి, అదుపు చేసుకోవాలి నన్ను నేను అనేది ఆయన గమనించి ఉంటున్నాడు. Few things we'll see from this epistle of Romans, where he said I that must be in control. ఈ రోమిల పత్రికలో 2 విషయాలు మనం చూద్దాము, ఎక్కడ ఆయన నేను అనేది అదుపులోనికి తీసుకురావాలనే విషయాన్ని. A few things we are going to see. కొన్ని విషయాలు చూద్దాం. In Romans chapter 7 verse 14, he says, for we know that the law is spiritual, but I am carnal, sold under sin. రోమీలకు రాసినటువంటి 7వ అధ్యాయము 14వ వచనము, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. So he recognizes that I am carnal. నేను మరి శరీర సంబంధమైనటువంటి వాడనని గుర్తించినాడు. When I am carnal, I am sold under sin. కాబట్టి ఎప్పుడైతే నేను శరీర సంబంధి అయి ఉంటానో పాపమునకు అమ్మబడి ఉంటాను. So whenever we gone astray, fell into sin, made some mistake, again we are sold under sin. ఎప్పుడైతే మనము తిరిగి ఆ పాపములో పడతామో, పాపము జరిగిస్తామో, అప్పుడు పాపమునకు అమ్మబడే వారిగా ఉంటాం. When Adam fall into sin, Adam and Eve, they were sold to sin. ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు వారు పాపమునకు అమ్మబడి ఉంటున్నారు. When they were sold to sin,
again to redeem them, something must be paid. For the payment of that sin, Lord Jehovah, he shed the blood of the lamb and to redeem, to purchase them of their sin. కాబట్టి ఎప్పుడైతే పాపము చేస్తామో ఆ పాపమునకు పరిహారముగా దాన్ని విడుదల చేయడానికి బదులుగా ఏదైనా ఒక దాన్ని అర్పించాల్సి ఉంటుంది. దాని కొరకై మరి దేవుడైనటువంటి యెహోవా ఆ యొక్క ఒక దాన్ని బలి ఇచ్చింటున్నాడు ఆ యొక్క పాపము నుంచి వారిని విడుదల చేయడానికి. So whenever we've gone astray, immediately we have sold. So again we must be purchased. For purchasing us again, there is available blood is there. That is the blood of Lord Jesus Christ. Again it purchases. When we claim it, again will be purchased, again brought into the original state. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మనము అమ్మబడినటువంటి వారంగా ఉంటాము. ఆ యొక్క అమ్మబడినటువంటి స్థితిలోంచి తిరిగి మనము కొనబడాలి. ప్రభువైనటువంటి అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మరి సిద్ధముగా ఉంది. మనము అటువంటి పరిస్థితిలోంచి మనల్ని మరి తిరిగి కొని తన యొక్క సన్నిధిలోనికి తీసుకొని రావడానికి. In first book of Kings, chapter 21, verse 20, there we can see a simple instance. మొదటి రాజులు 21:20 21వ అధ్యాయము 20వ వచనంలో ఒక చిన్న సందర్భం ఉన్నది. And Ahab said to Elisha, hast thou found me, O mine enemy? And he answered, I have found thee, because thou hast sold thyself to work evil in the sight of the Lord. చూస్తే అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియను బాగుగా హతం చేసెను. 1 Kings chapter 21 verse 20. ఓకే, 21వ అధ్యాయము 20వ వచనము. అంతటా అహాబు ఎలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడినాను అని పలికి ఏలియాను ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. So what happened here in verse 18, Ahab thought Ahab was the king of Israel, which is in Samaria, and here there was a vineyard that belongs to Naboth, and he went there and possessed it. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే 18వ వచనంలో షమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి అహాబు ఆయన మరి బయలుదేరి నాబోతు యొక్క ద్రాక్ష తోటను పట్టుకున్నాడు, స్వాధీనం చేసుకున్నాడు. Then in verse 19, thou shalt speak unto him, saying, thus said the Lord, hast thou killed and also taken possession? And thou shalt speak unto him, saying, thus said the Lord, in the place where dogs lick the blood of Naboth, shall dogs lick thy blood, even thine. 19వ వచనము, నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. I have thought that it is a common thing and a good thing for a king to possess a land wherever it is required. ఇప్పుడు నాబోతు ఏమనుకున్నా, మరి రాజు అయినటువంటి అహాబు ఏమనుకున్నాడంటే, మరి రాజుగా ఉండి ఇది చాలా సర్వసాధారణమైనటువంటి విషయము, ఏదైనా ఒక స్థలమును స్వాధీనపరచుకోనడము. So in verse 20, verse 16, and I have heard that Naboth was dead. So when Naboth was killed, immediately rose up to go down to the vineyard, and
he occupied that place. 16వ వచనములో మనం రాయబడినట్టుగా నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొని పోయెను. But immediately the Lord came into action. వెంటనే మరి ప్రభువు ఆ క్రియలోనికి ప్రవేశించుచున్నాడు. So he sent Elijah to Ahab to remind him the condition which he was. కాబట్టి వెంటనే ప్రభు మరి ఏలియాను పంపించి అక్కడ మరి ఆహాబుతో మాట్లాడమని ఏ విషయం ఏ విధంగా అతను ఉంటున్నాడో ఏ పరిస్థితిలో అతను ఉంటున్నాడో జ్ఞాపకం చేయడానికి తన యొక్క సేవకుని పంపించినాడు. When Elijah went there, Ahab saw Elijah and said immediately, "Oh, my enemy." He was not interested to correct himself. He thought that when the word of God came to him and the prophet of God came to him, he was saying that you are my enemy. అహాబు ఎప్పుడైతే ఏలియాను చూసినాడో ఆయన వెంటనే అంటున్నాడు, నా పగవాడా అని అంటున్నాడు. తను తాను సరి కొనడానికి బదులుగా నా పగవాడా అని అతన్ని సంబోధిస్తూ ఉంటున్నాడు. Then Elijah said, I have found thee because thou hast sold thyself to work evil in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో నీవు మరి ఆ యొక్క పాపం చేసినట్టుగా బడినటువంటి వాడిగా నేను కనుగొన్నానని చెప్తుంటున్నాడు. So whenever we made a mistake or we have gone astray from the sight of the Lord, so there itself we are sold to sin. ఎప్పుడైతే మనము దేవుని దృష్టికి విరుద్ధముగా పాపం చేస్తామో మనము వెళ్ళిపోతామో దేవుని దృష్టిలోంచి అప్పుడు మనము అమ్ముకున్నటువంటి వారంగా ఉంటాం. There is no big sin and small sin, but every sin is a sin. So it is in the sight of the Lord. God treats it as a sin. కాబట్టి చిన్న పాపమని పెద్ద పాపమని ఏమాత్రము లేదు, దాంట్లో ఎటువంటి భేదం లేదు. పాపమును పాపముగానే ప్రభువు చూసేవాడిగా ఉంటున్నాడు. So when we are reminded by the word of the Lord, many times when we read the word of God, so God reminds us in through the word of God, many things will come into our mind. At the time, it is the time to confess our mistakes or our falling state. కాబట్టి మనం ఈ విధంగా కూడుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు అనేక విషయాలు మనకు ప్రభు వాక్యం ద్వారా మనకు వెలువడతాయి. మనని సరి చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి తప్పిదములను సరి చేసుకోవడానికి దోహదపడుతూ ఉంటున్నది. And now Paul remember all these things. ఇప్పుడు పౌలు వీటన్నిటిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. When he self-examined himself, many things came into his mind. At that time he thought that I am carnal. Law is spiritual, but I became carnal. I am unable to meet those standards. Now I am sold under sin. కాబట్టి పౌలు మరి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి తను తాను పరీక్షించుకున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రం అయితే అది మరి జీవిస్తున్నది, సజీవమైనటువంటిదని అంటున్నాడు. కానీ మరి తను తాను మరి ఆ యొక్క పాపమునకు అమ్మవేసుకున్నట్టుగా ఆయన గమనించుంటున్నాడు. He thought that I could not reach to the standards of the spirituality. మరి ఆత్మీయ ఉన్నత శిఖరానికి నేను చేరలేకపోతున్నానని ఆయన గమనించినాడు. So there is no truth in me. నాలో ఎటువంటి ఎదుగుదల కనబడటలేదు. There is no truth in me. నాలో ఎటువంటి సత్యము లేదు. So I am sold to sin. దాన్ని బట్టి నేను పాపమునకు అమ్మివేయబడ్డాను. So this is the time of recognition where we have fallen. కాబట్టి మనం ఎక్కడైతే పడిపోయినామో ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకునే సందర్భం అయి ఉంటున్నది. In Psalms 51 verse 6, David also, he self-examined himself when he was corrected by the prophet. That he said in verse 6,
Behold, thou desirest truth in the inward parts, and in the hidden parts thou shalt make me to know wisdom. కీర్తనలు 51 కీర్తన 6వ చరణము అతను అంటున్నాడు, నీవు అంతరంగంలో సత్యమును కోరుకొంచున్నావు, అంతరంగం నాకు జ్ఞానము తెలియజేయుడు, నీవే పవిత్రుడవగునట్లు. So God desires truth in our inward parts. కాబట్టి దేవుడు మన యొక్క అంతరంగములో సత్యాన్ని అన్వేషించడానికి కోరుచున్నాడు. So inward part is the secret part. Nobody can understand or search it. కాబట్టి అంతరంగము అనేది అది చాలా రహస్యమైనటువంటి విషయము. దాన్ని ఇతరులు ఎవరు కూడా కనుగొనలేరు. You myself and my God only knows that. కేవలము నేను, నా యొక్క దేవునికి మాత్రమే అది బహిరంగముగా ఉంటున్నది. So God will see and God will correct, and at the same time we also have to see our inward parts where it is fallen or mistaken, and we have to search the truthfulness, and then we have to correct it. కాబట్టి దేవునికి అది తెలిసినప్పటికీ మరి మనము కూడా మరి గ్రహించాలి, ఎక్కడ పడిపోయి ఉంటున్నాను, ఎక్కడ నేను సరి చేసుకోవాలి అని మనము ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. When we come to the word of God will reveal to us what is the fallen state. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు బయలుపరుస్తుంది మన యొక్క నిజ స్థితి ఏమై ఉంటున్నదని. So Paul could understand that I am sold to sin. కాబట్టి అపోస్తలుడైన పౌలు గుర్తించుంటున్నాడు, నేను పాపమునకు అమ్మబడి ఉంటున్నానని. So whenever we sold to sin, so it is the state of carnal. So that he said that I am carnal in verse 14. కానీ ఎప్పుడైతే అమ్మబడి ఉంటామో ఆ యొక్క స్థితి మరి శరీర సంబంధమైనటువంటి స్థితి. కాబట్టి అతను అంటున్నాడు, నేను శరీర సంబంధి అయింటున్నానని. So whenever we are in the state of carnality, it is secondly we can read in verse 24. It is the state of wretchedness in verse 24. 24వ వచనంలో అది గలతీయనా? Romans chapter 7 verse 24. O wretched man that I am. రోమీయులకు రాసినటువంటి 7వ అధ్యాయము 24వ వచనములో రాయబడింది, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. So the state of carnality is the state of wretchedness. కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటిదిగా ఉండడము ఎంతో దౌర్భాగ్యమైనటువంటి విషయము. So that must be, we may have to be delivered from that state. కాబట్టి అటువంటి స్థితిలోంచి మనము విడుదల పొందాలి. So we cannot deliver ourselves from that wretchedness. కాబట్టి మనము స్వయముగా ఆ యొక్క స్థితిలోంచి, ఆ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోంచి మనము విముక్తులుగా చేసుకోలేం. We cannot pay penalty for that, but somebody has to pay for that. దాని క్రయధనము మనము స్వయముగా దాన్ని చెల్లించలేము, ఇతరులు దాని కొరకై చెల్లించబద్దులై ఉంటున్నారు. In chapter 8 verse 26 also we can read, likewise the Spirit also helpeth our infirmities, for we know not what we should pray for as we ought, but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. రోమీయులకు రాసినటువంటి 8వ అధ్యాయము 26వ వచనము, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు, ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. So in that wretched state, we cannot even pray. Only groanings will come out.
కాబట్టి ఆ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోంచి మనము సరి అయినటువంటి విధానంలో ప్రార్థించలేము. కేవలం మూలుగులు మాత్రమే బయటికి వస్తుంటాయి. At that time, the Spirit helps us in that infirmity to pray for us. కాబట్టి ఆ యొక్క రోగగ్రస్తులైనటువంటి మనం, ఆ దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి మనను మరి ఆత్మయే మనకు సహాయపడి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మరి సహాయం చేస్తుంది. సో the Spirit of God which is in us, it is always trying to correct us. Because Spirit of God will lead us into truth, where we have fallen, where we have gone astray in our inward parts. The truth is gone. At that time, the Spirit of God will understand our groanings and also prays for us. కాబట్టి మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ మరి నిరంతరము మనము ఎక్కడ పడిపోయింటున్నాము, ఎక్కడ సరిలేదో, సత్యం అనేది మనలోంచి వెళ్ళిపోయిందో ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ మనకి ఆ యొక్క రోదనలో ఆ యొక్క మూలుగులను వింటూ మనకు సహాయం చేయడానికి మనలో అది కార్యించున్నది. Now that is the reason why he says in Galatians chapter 2 verse 20, I am crucified with Christ. కాబట్టి అందుకనే అపోస్తలుడైన పౌలు గలతీ 2వ అధ్యాయము 20వ వచనములో అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడించున్నానని. So we have to be crucified with Christ. Our I must be crucified. So for that to bring us into that state, Spirit is helping for us. కాబట్టి నేను అనేది ఆ యొక్క సిలువ వేయబడాలి. సిలువలో దాన్ని మనం వేయవలసినటువంటి వారుగా ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క ఆత్మ మనకు సహాయం చేసేదిగా ఉంటుంది ఆ స్థితిలోంచి మనం బయటికి రావడానికి. సో whenever we gone astray, we are in the state of carnality. I am a carnal, he said, and that state was also a state of Richard. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోంచి మనం వెళ్ళిపోతాము, ఆ యొక్క తొలగిపోయే స్థితిలో ఉంటాము. అది మన శరీర సంబంధమైనటువంటి స్థితి. Now we have to come out of that state. కాబట్టి మనము ఆ స్థితిలోంచి ఇప్పుడు బయటికి రావాలి. So Spirit of God is helping us and also interceding for us. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయకరంగా ఉంటున్నది. ఆ యొక్క స్థితిలోంచి బయటికి రావడానికి మనకు దోహదపడుతూ ఉంటున్నది. It helps us to come out of our infirmities. మన యొక్క రోగములో, మన యొక్క రోగగ్రస్త స్థితిలోంచి బయటికి రావడానికి సహాయం చేస్తుంటున్నది. The blood of Lord Jesus Christ cleanses from all unrighteousness. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము సమస్త అపరిశుద్ధతల నుంచి మనం పవిత్రులుగా చేయనంటున్నది. Where we are lack in truthfulness, where we are not pleasing, living a pleasing life in the sight of the Lord. So such things, when we come and confess before the Lord, the blood of Lord Jesus Christ, again it is ready to purchase us. Again it is ready to bring us to the original state. కాబట్టి ఎక్కడైతే మనము సత్యాన్ని కోల్పోయించున్నామో, ఎక్కడైతే మనము తొలగిపోయింటున్నామో దేవుని దృష్టిలోంచి, ఆ యొక్క పరిస్థితిలోంచి మనని విడుదల చేయడానికి, మనము సరి చేసుకోవడానికి దేవుని యొక్క రక్తము మనం తిరిగి కొని ఆ యొక్క దేవుని యొక్క గుంపులోనికి, లేకపోతే తన యొక్క మందలోనికి తీసుకొని రావడానికి సిద్ధంగా ఉంటున్నది. In Romans chapter 1 verse 16, Paul says, for I am not ashamed of the gospel of Christ. మరి రోమీలకు రాసినటువంటి 1వ అధ్యాయము 16వ వచనములో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్త గూర్చి నేను సిగ్గుపడువాడను గాను. If you consider the phrase I am not ashamed, కాబట్టి ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్టయితే నేను సిగ్గుపడను అంటే సిగ్గుపడినటువంటి వాడను కాను అంటున్నాడు. So Paul was not ashamed to confess his sins. కాబట్టి పౌలు తన యొక్క పాపములను ఒప్పుకొనడానికి ఏమాత్రము సంకోచించలేదు, సిగ్గుపడలేదు. Paul was not ashamed to
self-examine himself. స్వయాన్ని పరీక్షించుకోవడంలో ఆయన ఏమాత్రము సిగ్గుపడలేదు. And with confessing that he was not ashamed. దాన్ని ఒప్పుకోవడానికి కూడా ఏమాత్రం సిగ్గుపడలేదు. So because he was not ashamed to confess his sins, he can boldly say, I am not ashamed even to preach the gospel. కాబట్టి ఆయన పాపములను ఒప్పుకోవడానికి ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు. కాబట్టి ఇప్పుడు ధైర్యంతో కూడా చెప్పగలుగుతుంటున్నాడు, నేను ఆ యొక్క సువార్త గురించి నేను ప్రకటించడానికి ఏమాత్రము సిగ్గుపడినటువంటి వాడనని చెప్పగలుగుతుంటున్నాడు. సో బిఫోర్ కమింగ్ టు ద స్టేట్ ఆఫ్ ప్రీచింగ్ ఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అండ్ వర్కింగ్ ఫర్ ద గాస్పెల్, బిఫోర్ దట్ we should not be ashamed of confessing and ashamed of realizing our own mistakes. కాబట్టి దేవుని యొక్క సువార్త పరిచర్యలోనికి ప్రవేశించక మునుపు, దేవుని యొక్క పనిలో మనము నిమగ్నులై ఉండడానికి ముందు మన యొక్క స్వయాన్ని పరీక్షించుకోవడంలో, మన యొక్క సొంత తొలగిపో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ పరీక్షించుకుంటూ మనం ఏమాత్రము సిగ్గుపడినటువంటి వారంగా ఉండాలి. And in verse 16, for it is the power of God unto salvation to everyone that believeth. ఏలయనగా ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థుడు కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయునది. So the power of God is to everyone, is also to me, first of all, to come out of my sins. కాబట్టి దేవుని యొక్క శక్తి అది ప్రతి ఒక్కరికి, నాకు కూడా నా యొక్క పాపం యొక్క శక్తిలోంచి, బలములోంచి మనం బయటికి రావడానికి. So what a wonderful experience of the believer when he has gone astray and he is coming back. It is really a good thing and it's a wonderful experience. కాబట్టి ఎంతో గొప్ప అనుభవము. మరి యొక్క విశ్వాసి తను పడిపోయి తిరిగి ఆ యొక్క తొలగిపోయినటువంటి ఆ స్థితిలోంచి తిరిగి రావడం అనేది. We are typified as a lamb. Lamb is a pure animal. కాబట్టి మనము ఒక గొర్రె పిల్లగా పడి ఉంటున్నాము, ఎందుకంటే ఆ గొర్రె పిల్ల ఎంతో పవిత్రమైనటువంటిది. But sometimes we have gone astray like lambs. Lambs also will go away from the flock. కాబట్టి ఆ యొక్క గొర్రె పిల్లలు కూడా మరి ఆ యొక్క మందలోంచి తొలగిపోయేదిగా ఉంటుంది, గంతులు వేస్తూ వెళ్ళిపోతుంటాయి కొన్ని సందర్భాల్లో. So one lamb it went away from the flock and the shepherd left the 99 flock and he went for searching the one lamb which was lost. కాబట్టి ఆ యొక్క గొర్రెల కాపరి ఇక ఒక గొర్రె పిల్ల మరి ఆ యొక్క తప్పిపోయి ఉంటున్నది, 99 గొర్రెలను వదిలేసి ఆ యొక్క ఒక్కదాన్ని వెతకడానికి వెళ్ళి ఉంటున్నాడు. So the Spirit of God, Lord Jesus Christ, He is always with us to search us and where we have gone astray, where we have fallen, and He wants to help us to come out of our state. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ప్రేరేపణ కలిగిస్తూ మనం ఎక్కడ వైదొలిగిపోయి ఉంటున్నామో, ఎక్కడ పడిపోయి ఉంటున్నామో ఆ యొక్క స్థితిలోంచి మనము బయటికి రావడానికి. Now we can say in verse 15, Romans chapter 1 verse 15, I am ready to preach gospel. Now I am ready because I have corrected all these things. Because of all these things, now I am ready. కాబట్టి రోమిలకు రాసినటువంటి మొదటి అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో ఆయన అన్నట్టుగా సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అంటే ఇవన్నీ నేను జరిగించినాను కాబట్టి ఇప్పుడు నేను సిద్ధంగా ఉంటున్నాను. So if you put all these things in sequence, we can understand like this. ఇవన్నీ క్రమబద్ధముగా మనము ఉంచినప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము. I am carnal. నేను శరీర సంబంధి అంటున్నాను. I became Richard. నేను మరి దౌర్భాగ్యుడనే అంటున్నాను. I have to be crucified with the Christ. క్రీస్తుతో కూడా నేను ఇప్పుడు సిలువ వేయబడాల్సినటువంటి వాడను. Now I am not ashamed to confess about my sins. ఇప్పుడు నేను నా యొక్క పాపములను ఒప్పుకోవడంలో నేను సిగ్గుపడటం లేదు. And the power of God is working in me
the power which is bringing everyone from sin to saint condition, the same power is executing in me and working in me and bringing in me from the fallen state to the right state with God. కాబట్టి ఏ శక్తి అయితే నాలో ఉన్నదో దేవుని శక్తి అందరినీ అది మరి ప్రేరేపిస్తూ ఆ యొక్క పాడిపోయినటువంటి స్థితిలోంచి బయటికి తీసుకొని వస్తుందో అదే శక్తి నాలో కూడా ప్రభావవంతంగా కార్యకారి అయి ఆ యొక్క స్థితిలోంచి నన్ను బయటికి తీసుకొని వస్తుంటున్నది. Now according to verse 14, Romans 1 chapter 1 verse 15, now I am ready to preach the gospel. కాబట్టి రోమీలకు రాసినటువంటి మొదటి అధ్యాయం 15వ వచనం ప్రకారము సువార్త ప్రకటించడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. And as we read in Romans chapter 11 verse 13, now I am an apostle to preach the gospel unto Gentiles. కాబట్టి రోమీలకు రాసినటువంటి 11వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఇప్పుడు నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను సువార్తను ప్రకటించడానికి. So before coming to that state, now it is the time to reconcile with God, re-examine ourselves and set right our things before the Lord. And where we are sold, again we need to be purchased. So may the Lord help us to do like that. కాబట్టి ఎక్కడైతే మనము పరిపోయి ఉంటున్నామో, ఎక్కడైతే మనం అమ్మబడి ఉంటున్నామో ఆ యొక్క స్థితిలోంచి మనము గ్రహించుకొని మరి తిరిగి దేవునితో సంబంధము ఏర్పరచుకొని ఆ యొక్క అమ్మబడినటువంటి స్థితిలోంచి తిరిగి కొనబడే స్థితిలోంచి రావడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. So with this understanding, let us enter into the time of confessing prayer time. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు ఈ యొక్క తలంపులతో మనం ఒప్పుకోలు ప్రార్థనా సమయాల్లోనికి ప్రవేశించడానికి సహాయం చేయనుగాక. We thank the Lord for the time of prayer, praying our where we have gone astray, the things to be confessed. So the time of confession, for that we thank the Lord. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒప్పుకోలు సమయాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉంటున్నాం. When we are fallen, sometimes even we cannot pray. Only groanings will come out from our mouth. మనం పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనలోంచి ప్రార్థన అనేది రాదు, కేవలము మూలుగులు మాత్రమే బయలుపడేదిగా ఉంటుంది. So in Romans chapter 8 we can see 3 groanings. రోమా పత్రిక 8వ అధ్యాయంలో 3 రకములైనటువంటి మూలుగులను మనం చూస్తాం. In Romans chapter 8 verses 19 to 22 we can see the creation was groaning. రోమా 8వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు సృష్టి యావత్తు కూడా మూలుగుచున్నట్టుగా మనం చూస్తాం. Why the creation was groaning? ఎందుకు సృష్టి ఈ విధంగా మూలుగుతూ ఉంటున్నది? In verse 22, for we know that the whole creation groaneth and it travaileth in pain together until now. 22వ వచనము సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. So creation is groaning. కాబట్టి ఈ యొక్క సృష్టి అనేది మూలుగుచు ఉన్నది. Now creation experienced the effect of sin. ఎందుకంటే ఈ సృష్టి పాపం యొక్క ఆ యొక్క ప్రభావమును అది దానిపైన పడుతున్నట్టుగా అది చూస్తుంటున్నాం. When Adam sinned, Adam and Eve gone astray from the Lord. When they sinned, then the Lord cursed earth and cursed serpent and punished Adam and Eve. కాబట్టి ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు ఆ సందర్భములో మరి భూమిని శపించి ఉంటున్నాడు, మరి సర్పమును శపించి ఉంటున్నాడు. ఆదాము అవ్వలు కూడా మరి శాపగ్రస్తులుగా మారింటున్నారు. So Adam and Eve they were punished.
ఆదాము అవ్వలు వారు శిక్ష విధికి లోనై ఉంటున్నారు. Now, because of the curse which came upon the earth, now earth started groaning. కాబట్టి ఆ యొక్క భూమి పైన దేవుని యొక్క శాపము ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు ఆ సృష్టి అనేది మూలుగుచూ ఉన్నది. In verse 20, for the creature was made subject to vanity, not willingly, but by reason of whom who has subjected the same in hope. మనకు తెలుగులో 20-21 కలిసి ఉన్నాయి. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందున నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిలో లోపరిచిన వాని మూలముగా స్వస్థపడను. Before coming to the glorious state, it was subjected under curse. మరి ఆ యొక్క మహిమ కలిగినటువంటి ఆ స్వాతంత్ర్యంలోనికి రాకమునుపు శాపగ్రస్తముగా ఉన్నది. But creation it has hope that it will be relieved from all these groanings. కానీ ఈ యొక్క సృష్టికి ఒక ఆశ, ఆ యొక్క నిరీక్షణ ఉన్నది ఏంటంటే ఒక దినమున అది విడుదల చేయబడుతుందని. Now it experienced the effect of sin, but it has the hope that will be relieved from all these experiences, coming to the state of glorious liberty of the children of God. కాబట్టి ఈ సృష్టి పాపం యొక్క ప్రభావమును దానిపైన పడుట చూసినప్పటికీ దానిలో ఒక నిరీక్షణ ఉంది. ఒక దినమున అది విడుదల చేయబడి ఈ యొక్క మహిమగల స్వాతంత్ర్యంలోనికి ప్రవేశించనుంటుందని. And when it is experienced the effect of sin, there is an expression of that experience that comes in the form of groaning. కాబట్టి ఈ యొక్క పాపం యొక్క పర్యవసానముగా దానిపైన చూపించినటువంటి ప్రభావమును బట్టి ఒక స్పందన ఏర్పడుతుంది. ఆ స్పందన ఏంటంటే ఆ మూలుగుల ద్వారా వస్తుంటున్నది. Suppose if you are happy, the effect of that happiness some songs will come out of your mouth. మనం ఎప్పుడైతే సంతోషముగా ఉంటున్నామో అప్పుడు దాని యొక్క మనం ఏ విధంగా దాన్ని వ్యక్తపరుస్తామంటే పాటలు పాడుచూ ఉంటాం. We express it to many that we are happy. అనేకులకు దాన్ని మనం తెలియజేస్తాం మనం సంతోషంగా ఉన్నామని. So also when we experience some pain, so because of the pain, the effect of pain that will come in the form of groaning, and that groaning also will be expressed and to many others. కాబట్టి మనము అదే విధానములో మనము ఏదైనా నొప్పి బాధ కలిగినప్పుడు కూడా దాని యొక్క ప్రభావమును వ్యక్తపరుస్తూ అనేకులకు తెలియజేసే వారంగా ఉంటాం. So similarly, earth affected by the effect of sin, now it started groaning with a hope that is going to be relieved with a glorious state along with the children of God. కాబట్టి ఈ యొక్క భూమి కూడా ఆ యొక్క శాపగ్రస్తమై ఉన్నది కాబట్టి ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి స్థితిలోంచి దాని ప్రభావం పాపం యొక్క ప్రభావమును పడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క మూలుగుతూ ఉంటున్నది. కానీ ఆ యొక్క మహిమ కలిగినటువంటి స్వేచ్ఛ పదములోనికి ప్రవేశించున్నదని దేవుని యొక్క పిల్లలతో సహా అటువంటి నిరీక్షణ కలిగి ఉంటున్నది. In verse 19 we can read that. 19వ వచనం దాన్ని చదవచ్చును. For the earnest expectation of the creatures waiteth for the manifestation of the sons of God. దేవుని యొక్క పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిలో లోపరిచిన వాని మూలముగా స్వస్థపరచబడెను. So effect of sin has present shame, present painfulness,
present emptiness. కాబట్టి ఆ యొక్క దానిలో ఉన్నటువంటి ఈ ఖాళీతనము, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క బంధింపబడినటువంటి విషయాన్ని మా యొక్క మనం చూస్తుంటున్నాం. The effect of sin, it gives us present shame and present painfulness and present emptiness. ఓకే, ఇప్పుడు ఆ యొక్క పాపం యొక్క ప్రభావము మనలో ఇప్పుడు ఉన్నటువంటి వెలితిని ఇప్పుడున్నటువంటి ఆ యొక్క అవమానమును మనకు కనపరుస్తుంటున్నది. And if you continue in that same, there will be a future emptiness and also future shame and eternal death also is there. కాబట్టి ఆ విధంగానే దాంట్లో కొనసాగినట్టయితే మరి నిత్యమైనటువంటి అవమానములోనికి, నిత్యమైనటువంటి ఆ యొక్క మరణములోనికి మనము వెళ్ళే వారంగా ఉంటాం. But the grace of God, the Spirit of God with us and exalting us, and the word of God repeatedly asking us to confess, so that when we confess our sins, so he is ready to cleanse us from all unrighteousness. కాబట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ మనలో అది కార్యకారి అయి ఆ యొక్క విషయాలన్నిటినీ కూడా ఒప్పుకోవడానికి మనలో ప్రేరేపణ కలుగజేస్తూ ఉంటున్నది. And will be freed from our sins. దాన్ని బట్టి మనము మన పాపములోంచి మనము స్వేచ్ఛను పొందగలుగుతాం. In Romans chapter 6 verse 22, now being made free from sin and become servants to God. రోమీలోకి రాసినటువంటి 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే 22 ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. Now freed from sin. ఇప్పుడు మనము పాపముల నుంచి విమోచింపబడి ఉంటున్నాం. That is the present state. ఇది ప్రస్తుతము ఉన్నటువంటి స్థితి. And what is the future state? మనము రాబో దినాల్లో మనం కలగబోయే ఆ స్థితి ఏంటి? The same verse we read, and become servants to God, ye have your fruit unto holiness, and the end everlasting life. కాబట్టి మనము విమోచింపబడి దేవునికి దాసులై నందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము. So in English, Telugu there is a different translation in English. So in English it is written, the end is the everlasting life. తెలుగులో కూడా ఉందన్న, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. The end is everlasting life. That is the future state of the believer. కాబట్టి ఈ నిత్య జీవం అనేది మనము రాబో దినములో పొందే ఆ యొక్క స్థితి మా క్రైస్తవునికి చూపిస్తుంటున్నది. So when we confess our sins, cleansed by the blood of Lord Jesus Christ, the present state is the holiness and the future state is the eternal life. కాబట్టి మనం ఎప్పుడైతే మనము పాపములను ఒప్పుకుంటామో అది పవిత్రమైనటువంటి స్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని చూపిస్తుంది. మరి నిత్య జీవము పొందేది మనకు ఆ యొక్క రాబో దినాల్లో పొందే దాని గురించి చూపిస్తుంటున్నది. Earth is observing all these things. కానీ మరి ఈ యొక్క భూమి వీటన్నిటి కూడా గమనిస్తుంటున్నది. So how the children of God is they are redeemed from their sins. One day I am also going to be redeemed from this cursed state to the glorious state. కాబట్టి ఆ విధంగా గమనిస్తూ మరి దేవుని పిల్లలు ఏ విధంగా విమోచింపబడుతుంటున్నారో అదే విధానంలో ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి స్థితిలోంచి నేను కూడా మరి ఒక దినమున విడుదల పొందుతాననే నిరీక్షణలో ఉంటున్నది భూమి. సో ఎర్త్ ఇస్ గ్రోనింగ్. కాబట్టి ఇప్పుడు భూమి ఆ యొక్క మరి మూలుగుతూ ఉంటున్నది. సెకండ్ గ్రోనింగ్ we can see in Romans chapter 8 verse 23. రోమీలకు రాసినటువంటి 8వ అధ్యాయము 23వ వచనంలో రెండవ రకమైనటువంటి మూలుగును మనం చూస్తున్నాం.
And not only they, but ourselves also, which have the first fruits of the Spirit, even we ourselves groan with ourselves, waiting for the adoption, to wit, the redemption of our body. 23వ వచనము, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొనుచు మనలో మనము మూలుగుచున్నాము. So not only earth groaning, in ourselves we are groaning. కేవలము భూమి మాత్రమే మూలుగడం లేదు, కానీ మనలో మనము కూడా మూలుగుచుంటున్నాం. But in our groaning there is a help is there, that is the Spirit is given to us. The Spirit is observing our groaning. కాబట్టి మనము ఆ విధంగా మూలుగుతుంటున్నాము. మనము మనంతర మనమే లేము, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఆ యొక్క మూలుగులను మూలుగులో మనతో కూడా ఉన్నది. And in verse 23, that's what we read, which have the first fruits of the Spirit, even we ourselves groan within ourselves. 23వ వచనము, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్మతో కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. So whenever we have some pain, whenever we have some problem, whenever we are going through some difficult situation, now our groanings will come out. But there is a indwelling ministry of the Holy Spirit within us. It is observing that. కాబట్టి మనం ఎప్పుడైతే బాధలో ఉన్నామో, ఎప్పుడు మనము మరి ఇటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో, ఆ యొక్క మూలుగులు మనలోంచి వెలుపడుతూ ఉంటున్నాయి, కానీ మనలో మన అంతర్గతంలో ఉన్నటువంటి ఆత్మ మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ కార్యకారి అయి పనిచేస్తూ ఉంటున్నది. In verse 23 it is written, first fruits of the Spirit. 23వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ప్రథమ ఫలములు అని. So the first fruit of the Spirit, how it came? Whenever we accepted Lord Jesus Christ, we received the Spirit of God into our hearts. కాబట్టి ఇక ఆత్మ యొక్క ప్రథమ ఫలము ఏ విధంగా వచ్చింది? ఎప్పుడైతే ప్రభువును మనము అంగీకరించినామో మన యొక్క హృదయంలోనికి ఆ యొక్క ఆత్మ ప్రవేశించి ఉంటున్నది. So the indwelling Spirit is there. కాబట్టి మనల అంతర్గతములో జీవించే ఆ యొక్క ఆత్మ మనలో ఉన్నది. So the indwelling Spirit of God is ministering to us. How it ministers? The indwelling Spirit of God ministering, understanding our groanings along with us, the Spirit also groaning with us. కాబట్టి మనలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ ఏ విధంగా కార్యకారి ఉంటుందంటే, మనము మూలుగుతూ ఉంటున్నప్పుడు మనతో కూడా అది మూలుగుతూ ఉంటున్నది. And in verse 24, for we are saved by hope, but hope that is seen is not hope. For what a man seeth, why doth he yet hope for? 24వ వచనము, ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? So with a hope now we are groaning. We are not groaning without hope. కాబట్టి మనం ఒక నిరీక్షణ కలిగినటువంటి వారమై మూలుగుచూ ఉంటున్నాము, నిరీక్షణ లేని వారమై కాదు. Earth also groaning with a hope, how the children of God are redeemed. One day it is going to be redeemed. In the similar way, we are also, after salvation, we groan in ourselves. At the same time, our groanings are with a hope we are groaning. కాబట్టి ఈ యొక్క భూమి కూడా ఆ యొక్క విధానములో మూలుగుచుంటున్నది. ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలను చూస్తూ వారు ఏ విధంగా విమోచింపబడుతుంటున్నారో ఆ విధంగా నేను కూడా ఒక దినమున విమోచన పొందుతాననే నిరీక్షణలో ఉంటున్నది. అదే విధానములో రక్షింపబడినటువంటి మనము కూడా ఆత్మలో మనము మూలుగుచు ఆ విధంగా నిరీక్షణ కొరకై మనము వేచి ఉంటున్నాం. So hope
reveals that one day we are going to see the thing actually we wait for. బట్ ఈ యొక్క నిరీక్షణ అనేది మనము ఏదైతే దేని గురించి అయితే మనము వేచి ఉంటున్నామో దాని గురించినటువంటి ఆ యొక్క నిరీక్షణలో మనం ఉంటున్నాం. For example, we wait for a bus hoping that it comes by so and so time. మనం ఏదైనా బస్సు కొరకు వేచి ఉన్నప్పుడు అది ఫలానా సమయానికి వస్తుందనే నిరీక్షణలోనే మనం దాని కొరకు వేచి ఉంటాం. Until it reaches, it comes, we are in hope. After coming, after the bus arrives, there is no need of hope. కాబట్టి ఆ యొక్క బస్సు కొరకు మనం ఏ విధంగా అది ఆ సమయానికి రావడం కొరకై మనం వేచి ఉంటాం. అది వచ్చిన తర్వాత ఇంకా నిరీక్షణతో పని లేదు. So also in our groanings, in our internal prayers, what we pray for, there is a hope that thing will be cleared. Up to that, we have hope, and one day it is going to be cleared, and Lord is going to answer, and the hope will be get answers. Anna, can you repeat? Na voice poindi. Okay, no problem. One day, and the bus comes. And the bus. Yeah. Okay. Right. Yeah. How we are expecting for bus, and the bus comes. So also we are expecting our prayers to be answered, our groanings to be answered, and until that we have that hope. కాబట్టి ఏ విధంగా మనమైతే ఒక బస్సు కొరకు మనం వేచి ఉంటామో అదే విధానములో నిరీక్షణ కలిగి మనము ఆ యొక్క విడుదల కొరకు విమోచన కొరకు వేచి ఉంటున్నాం. And for example, we pray for one thing to be cleared. కాబట్టి మనము ఏదైనా ఒక విషయము అది స్పష్టత కొరకు దాని కొరకు మనము వేచి ఉంటాం. For example, we are praying for our children marriage. ఉదాహరణంగా పిల్లల యొక్క వివాహము కొరకు, or children education, పిల్లల యొక్క చదువుల కొరకు, or any our personal needs and a thing to be settled. మన యొక్క వ్యక్తిగత అవస్థతలు మరి మనము స్థిరపడాలనే ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటాం. And for that we are praying, and internally there is a groaning. దాని కొరకు మనము ప్రార్థిస్తూ మన అంతర్గతలో ఒక మూలుగులు కలిగి ఉంటున్నాం. So we hope that one day it is going to be answered. మనము ఆ విధంగా నిరీక్షిస్తూ ఒక దినమున దాని కొరకైన జవాబు పొందుతామనే నిరీక్షణలో ఉంటాం. So until we get answers, we groan. ఆ యొక్క జవాబు వచ్చేంత వరకు మనం మూలుగుతూ కొనసాగే ఉంటాం. And after receiving the answer, for that occasion, no need of hope for that occasion. కాబట్టి ఆ స్థితిలోనికి ప్రవేశించిన తర్వాత మనకు ఇంకా నిరీక్షించాల్సిన అవసరం లేదు. So that means Christian life is always an anticipation, hoping for. I am praying and God is going to answer. So one day I am going to see that. That is with that anticipation we pray and we live. కాబట్టి క్రైస్తవ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉన్నదంటే మరి క్రీస్తు మన యొక్క జీవితంలో చేయనటువంటి దాని గురించి మనము వేచి ఉంటాము. ఆ యొక్క నిరీక్షణలోనే మనము ఉంటాం. And in ourselves we are growing now. కాబట్టి మనము మన అంతర్గతలో మనము ఆ విధంగా మూలుగుచుంటున్నాం. So two groanings we have seen. కాబట్టి రెండు విధమైనటువంటి మూలుగులను మనం చూసినాం. So creation groans, and also a Christian, a believer also groans. కాబట్టి మరి సృష్టి కూడా మూలుగుచున్నది, ఒక విశ్వాసి కూడా దానితో కలిసి మూలుగుతుంటున్నాడు. And now all these groanings with a hope, not without hope, because we are saved.
we came to the state of redemption. So because of that, we have hope, internal hope is there. కాబట్టి ఇవన్నీ కూడా మనము విమోచించుతున్నాం, ఎందుకంటే విమోచన కొరకు మనము ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటున్నాం. Now the third groaning we can see in verse 26. మూడవ మూలుగు మనము 26వ అధ్యాయంలో వచనంలో మనం చూడొచ్చు. Romans chapter 8 verse 26. Likewise the Spirit our Spirit also helpeth our infirmities, for we know not what we should pray for as we ought, but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. రోమా 8వ అధ్యాయం 26వ వచనము, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు, ఏలైనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలను మనకు తెలియదు, గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. So when the groanings will come out? ఎప్పుడు ఇలాంటి మూలుగులు మనలోంచి వస్తాయి? When there is pain, when there is sorrow, when there is need, when we cannot utter, at that state we groan. కాబట్టి ఎప్పుడైతే నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నామో, వేదనలో ఉంటున్నామో, దుఃఖములో ఉంటున్నామో, మనము తెలియపరచలేనటువంటి ఆ యొక్క చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నామో, అటువంటి మూలుగులు మనలోంచి వెలుపడుతుంటాయి. But there is a difference between a groaning of a Christian and a groaning of a believer and the groaning of unbeliever. కాబట్టి ఒక విశ్వాసి యొక్క మూలుగులకు ఒక అవిశ్వాసి యొక్క మూలుగులకు తేడా ఉన్నది. The unbeliever without hope they will groan, but the believer will groan with a hope, with an expectation, with an anticipation. ఒక అవిశ్వాసి నిరీక్షణ లేకుండానే ఆ యొక్క మూలుగులతో ఉంటున్నాడు, కానీ ఒక విశ్వాసి మూలుగుతున్నప్పుడు ఒక నిరీక్షణ కలిగి ఆ యొక్క విడుదల విమోచన కొరకు వేచి ఉండే వాడిగా ఉంటున్నాడు. Now in our groanings, our Spirit of God who indwell in us also groaning along with us. That is the blessing for the believer. కాబట్టి ఒక విశ్వాసికి కలిగినటువంటి ఆధిక్యత లేకపోతే ఆశీర్వాదం ఏంటంటే, మనలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ మనము మూలుగుతున్నప్పుడు మనతో కలిసి అది మూలిగేదిగా ఉంటున్నది. So what a great blessing we have in Lord Jesus Christ. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో మనకు ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది. It takes hold of our burdens. Not only we are carrying our burden, Spirit of God is carrying, it is holding our burden and also groaning on behalf of us. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనతో కూడా ఆ యొక్క సమస్యలను అది మోసేదిగా ఉంటున్నది, మనతో కలిసి అది మోసేదిగా ఉంటున్నది. So when we traveling in this world, when we are journeying, because we are sojourners and our state is state is not here. Our state is in eternal. So until then we have to travel. In this meantime, there are many difficulties, many problems we face. But in all these difficulties and problems, there are groanings, and in our groanings, Spirit of God also groaning along with us. కాబట్టి మనమందరం కూడా యాత్రికులము. ఈ యొక్క యాత్రా జీవనములో అనేక వేదనకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి సమస్యలు మన యొక్క జీవితంలో వస్తుంటున్నాయి. ఆ యొక్క వేదన పడుతూ మూలుగుతూ మనము ప్రయాణిస్తున్నప్పుడు మనము ఆ యొక్క నిరీక్షణతో మనము ప్రయాణం చేస్తుంటున్నాం. And one blessing, the help of the Spirit of God we can see in verse 27. 27వ వచనములో మరి ఆ యొక్క ఆత్మ యొక్క ఇంకొక మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆశీర్వాదం మనం చూస్తాం. And he that searcheth the hearts knoweth what the mind of the Spirit, because he maketh intercession for the saints according to the will of God. 27వ వచనము, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క
మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. Who is interceding for us? ఎవరు మన కొరకై విజ్ఞాపన చేస్తుంటున్నారు? One side we are groaning, but the Spirit of God is also groaning and interceding for us. ఒకవైపున మనము మూలుగుచున్నప్పటికీ మరి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మరి మూలుగుచు మన కొరకు విజ్ఞాపన చేసేవాడిగా ఉంటున్నాడు. In which way the Spirit of God is groaning? ఏ విధముగా మరి దేవుని యొక్క ఆత్మ మూలుగుచు ఉన్నది? In verse 27, last it is written, according to the will of God. It intercedes according to the will of God. Sometimes we cannot understand the will of God, but our prayers to be matched with the will of God. So the Spirit of God is helping in that aspect. కాబట్టి మనము అనేక మార్లు మరి ఏ విధముగా దేవుని చిత్తం ఏమైనది అనేది మనము తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాము. కానీ దేవుని యొక్క ఆత్మ, మనలో నివాసి అయినటువంటి ఆ యొక్క ఆత్మ దేవుని చిత్త ప్రకారము మన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసేదిగా ఉంటున్నది. How many facilities we have in Lord Jesus Christ? కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో మనకు అనేక ఆ యొక్క వసతులు ఉన్నాయి. One side we are groaning, inside our Spirit of God is groaning. At the same time, our Lord Jesus Christ, who sat at the right hand of the Father, he is also interceding for us. కాబట్టి ఒకవైపున మనము మూలుగుచు మనము ఉంటున్నాము, ఆత్మ కూడా మన కొరకు మూలుగుచు విజ్ఞాపన చేస్తుంది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి వాడిగా ఉంటూ మన కొరకు ఆయన కూడా విజ్ఞాపన చేసేవాడిగా ఉంటున్నాడు. Now how he is interceding for us? ఆయన ఏ విధంగా మన కొరకు విజ్ఞాపన చేస్తుంటున్నాడు? He is interceding for us with all experiences, how we are going through the same experience he went through. With that experience, now he is interceding for us. కాబట్టి ఏ అనుభవములో మనము వెళ్చున్నామో ఆ యొక్క అనుభవాలన్నిటి గుండా ఆయన ముందుగానే వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క అనుభవ పూర్వకముగా మన కొరకై ఆయన విజ్ఞాపన చేసేవాడిగా ఉంటున్నాడు. That we can read in Hebrews chapter 4 verse 15. హెబ్రీయులకు రాసినటువంటి 4వ అధ్యాయము 15వ వచనములో ఆ యొక్క మాటను మనము చదవవచ్చును. Let us all read together 15 and 16 now. 15-16 వచనాలు అందరం కలిసి చదువుదామండి. For we have not an యాజకుడు which cannot be touched with our feelings of infirmities, but was in all points tempted like us, as we are, yet without sin. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in the time of need. Now it is the time of need. కాబట్టి ఇది మన యొక్క అవసరత సమయం. And there is a inner groaning is there. మన యొక్క అంతర్గత మూలుగులు ఉన్నాయి. At the same time, Spirit of God is also groaning for us. అదే సమయంలో దేవుని యొక్క ఆత్మ కూడా మన కొరకై మూలుగుచు ఉన్నది. At the same time, Lord Jesus Christ is groaning or interceding for us at the right hand of the Father. అదే సమయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దేవుని తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి వాడై మన కొరకై మూలుగుచు విజ్ఞాపన చేసేవాడిగా ఉంటున్నాడు. Now all these groanings are with hope, anticipating that one day these prayers are answered. కాబట్టి ఇవన్నీ మూలుగులు కూడా మనం ఒక నిరీక్షణ కలిగిన వారమై ఒక దినమున వీటన్నిటి నుంచి మనము విమోచింపబడతామనే యొక్క ఆశతో మనం ఉంటున్నాం. Now let us enter with that confidence, boldly to find help the time of need unto the throne of grace. కాబట్టి మనం ఇప్పుడు అటువంటి నిరీక్షణ కలిగిన వారమై ధైర్యముతో ప్రవేశిద్దాము ఆ యొక్క అవస్థల కొరకు జవాబు పొందబోయే వారంగా ఉంటున్నామని. The Lord help us
to grow in such a way for our needs. కాబట్టి ఆ విధంగా మనము మొరపెట్టే వారంగా మరి మనము సనిగే మా యొక్క దేవుని ఎదుట మనం ఆ విధంగా మరి మొరపెట్టే వారంగా మనము ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. So sometimes we cannot utter words. That is called groaning. We cannot utter sometimes words. There are no words because of the pain in our heart. Words are not there, and only groaning will come. కొన్ని మార్లు మన యొక్క లోంచి ఎటువంటి మాటలు రావు, ఎందుకంటే మన లోపల మరి ఎంతో నొప్పి, ఆ యొక్క వేదన అనేది ఉంటుంది కాబట్టి. So in our groanings, with a hope we are groaning. So Lord will answer that. కాబట్టి ఆ యొక్క మూలుగుల్లో మనము బాధలో ఉంచి వస్తున్నాయి కాబట్టి దేవుడు మనకు సహాయకుడై ఉంటాడు. May the Lord help us to intercede and to pray. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయను కాగా ఆ విధంగా మనము మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు దేవుని ఎదుట తీసుకొని రావడానికి. Let us pray. ప్రార్థించుకుందామండి. ప్రేమల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనములు. సృష్టి మూలుగుతుంది, ఒకరోజు విమోచన జరగబోతుందని నిరీక్షణతో మాకు కూడా ఇచ్చిన నిరీక్షణ బట్టి వందనాలు. మా మూలుగులు, మా వేదన, మా కష్టము మీ సన్నిధిలో మేము మూలగడానికి, మొరపెట్టడానికి మీరు ఇస్తున్న అవకాశమును బట్టి వందనాలు. అదే సమయంలో మాలో ఉన్న పరిశుద్ధాత్ముడు, ప్రథమ ఫలముగా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు మాలో అంతరంగంలో పరిచర్య చేస్తున్నాడు, మాతో పాటు ములుగుతున్నాడు. మా యొక్క బాధ యావత్తు దేవుని చిత్త ప్రకారము మీకు తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకై మొరపెడుతున్నాడు. ఎంత చక్కని ఏర్పాట్లు మా కొరకై మీరు చేశారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమైతే మా ప్రార్థనలు విన్నపాలు ఉన్నాయో అవి మీ సన్నిధికి తీసుకొస్తున్నాడు. మా మూలుగులు, మా మొరలు మీరు విని అంగీకరించి మీరు జవాబు ఇవ్వబోతున్నారు. మేము సిద్ధిస్తూ కనపరుస్తూ మా ప్రార్థన సమయం దీవెనకరంగా చేయమని మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనములు చెల్లిస్తూ బలహీనముగా చెప్పబడిన మాటలు మా హృదయంలో బలముగా నాటబడుటకు, అవి పని చేయుటకు, అవి భద్రం చేయబట్టుకు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.